వేటకి బయలుదేరిపోతున్న రాజుకి ఏలు కట్ అవుతుంది. ఆ విషయాన్ని మంత్రితో చెప్తే మంత్రి ఏది జరిగినా మన మంచికే అని అంటాడు. దాంతో రాజుకు కోపం వచ్చి అతన్ని జైల్లో వేసి తను వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళిన దగ్గర అడవి మనుషులు తనని పట్టుకొని వాళ్ళ దేవతకి బలి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. తన ఏలును చూసినప్పుడు కట్ అయింది చూసి తను బలికి అర్హుడు కాదని విడిచిపెడతాడు. అది జరిగిన వెంటనే రాజుకి తన మంత్రి చెప్పిన మాట గుర్తుకొస్తుంది. తిరిగి వచ్చి మంత్రికి ఆ విషయాన్ని చెప్పి థ్యాంక్స్ చెప్తాడు. అప్పుడు మంత్రి అంటాడు, మీరు నన్ను జైల్లో వేసింది కూడా నాకు మంచే జరిగింది, లేదంటే మిమ్మల్ని ప్రాబ్లం ఉందని చెప్పి వదిలేసినప్పుడు నాకు అన్నీ మంచిగా ఉన్నందుకు నన్ను బలిచ్చుండేవాళ్ళు, మీరు నాకు చేసింది మంచి అని అతను చెప్తాడు. సో ఫ్రెండ్స్, మనం కూడా ఏది జరిగినా మన జీవితంలో అది మన మంచికే అని చెప్పి చాలా ధైర్యంగా హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ.